సేల్స్లో మీరు ఎక్కువ కన్వర్షన్ చేయాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. వెంటనే మీకు ఒక డౌట్ రావచ్చు, సేల్స్లో ప్రాక్టీస్ చేయడమా? కస్టమర్స్ అందరూ ఒకే క్వశ్చన్ ఒకేలాగా అడగరు కదా, ఒక్కొక్కరు ఒకలా మాట్లాడతారు, డిఫరెంట్ డౌట్స్, డిఫరెంట్ సిచ్యువేషన్స్. అండ్ సేల్స్లో మనము సిచ్యువేషన్ బేస్ చేసుకొని స్పాంటేనియస్గా మాట్లాడాలి కదా, మరి అలాంటప్పుడు ఎలా ప్రాక్టీస్ చేస్తాం? సరే, కొద్దిసేపు సేల్స్ పక్క పెడదాం, క్రికెట్ గేమ్ గురించి మాట్లాడదాం. క్రికెట్ యొక్క సింపుల్ కాన్సెప్ట్ ఏంటి? బాల్ వస్తుంది, బ్యాట్స్మెన్ ప్రాపర్గా బాల్ని రీడ్ చేసుకొని ప్రాపర్ రెస్పాండ్ అయ్యి బ్యాట్తో కొట్టాలి. ఇప్పుడు తను ఎలా ప్రాక్టీస్ చేస్తాడో సేమ్ మ్యాచ్లో కూడా బాల్ అలానే వస్తుందా? మరి రాదు కదా. మరి అన్ని గంటలు అన్ని రోజులు వాళ్ళు ఎందుకు ప్రాక్టీస్ చేయాలి? ఇక్కడ వాళ్ళు ప్రాక్టీస్ చేయడం అనేది ఎగ్జాక్ట్ బాల్ని ప్రిడిక్ట్ చేయడానికి కాదు, డిఫరెంట్ బాల్స్ని ఫేస్ చేయడానికి కావాల్సిన స్కిల్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. అందుకే మ్యాచ్లో బాల్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినా కూడా బెటర్గా రెస్పాండ్ అవ్వగలుగుతారు. సేమ్ సేల్స్లో కూడా కస్టమర్స్ అందరూ ఎలా అడుగుతారో క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ అందుకే ప్రాక్టీస్ చేయకూడదని కాదు, మనము ఎగ్జాక్ట్ కాన్వర్జేషన్ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. కాన్వర్జేషన్ని హ్యాండిల్ చేయడానికి కావాల్సిన స్కిల్ని ప్రాక్టీస్ చేయాలి. సేల్స్ అనేది మల్టిపుల్ స్టేజెస్ ఉన్న ప్రాసెస్. కాన్వర్జేషన్ని ప్రాపర్గా స్టార్ట్ చేయాలి, కస్టమర్స్ని ప్రాపర్ క్వశ్చన్స్ అడగాలి, అండ్ కస్టమర్స్ చెప్తున్నప్పుడు ప్రాపర్గా వినాలి, అండ్ లీడ్ని ప్రాపర్ క్వాలిఫై చేయాలి, అండ్ మనం వాల్యూని ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అండ్ ప్రైజ్ని మనం షేర్ చేయాలి, అండ్ వాళ్ళకున్న అబ్జెక్షన్ని ప్రాపర్ హ్యాండిల్ చేయాలి, అండ్ ఫైనల్గా డీల్ని క్లోజ్ చేయాలి. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు సేల్స్ ప్రాసెస్లో ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు? స్టార్టింగ్ కాన్వర్జేషన్లోనా, క్వశ్చన్స్ అడగడంలోనా, వినడంలోనా, లీడ్ని క్వాలిఫై చేయడంలోనా, మీరు వాల్యూని ఎక్స్ప్లెయిన్ చేయడంలోనా, ప్రైస్ని షేర్ చేయడంలోనా, ఆబ్జెక్షన్ని హ్యాండిల్ చేయడంలోనా, అండ్ క్లోజింగ్లోనా? మీరు ఏ స్టేజ్లో అయితే ఎక్కువ ల్యాగ్ అవుతున్నారో అక్కడ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అంటే కస్టమర్ ముందు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, కస్టమర్ దగ్గరికి వెళ్ళడానికి ముందు ప్రాక్టీస్ చేయడం. ప్రాక్టీస్ ఫస్ట్, రియల్ కాన్వర్జేషన్ నెక్స్ట్. అప్పుడే కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ సేల్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ టాపిక్ గురించి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేశాను. ఆ డాక్యుమెంట్ మీకు కావాలంటే ప్రాసెస్ అని కమెంట్ చేయండి, ఆ డీటెయిల్స్ నేనే మీకు డిఎం చేస్తాను. ఇలాంటి సేల్స్ కంటెంట్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.